హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిల్పాసంకి. మేమైతే మా స్కూల్ తరపు నుంచి పూరి జగన్నాథ్ రథయాత్రలోనైతే పాల్గొన్నాము. మేము మా క్లాస్మేట్స్, మా ఫ్రెండ్స్ అందరం అయితే పాల్గొన్నాము. సో మేమైతే మహాశక్తి ఆలయం నుంచి వైశభవం దాకానైతే ఈ రథయాత్రనైతే ఉంటుంది కరీంనగర్లో. ఈ వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది, సారీ. పూరి జగన్నాథ స్వామి ఎంతో శక్తిగల దేవుడు. మనం ఏం కోరికలు కోరుకున్నా అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. పూరి జగన్నాథ్ రథయాత్ర కోసం అయితే మేమైతే ఇలా రెడీ అయ్యాము. ఈ యాత్ర కోసం అయితే మేము ఎల్లో కలర్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వేసుకున్నాము. మేమైతే ఫస్ట్ మహాశక్తి ఆలయంలో దేవతలను అందరినీ దర్శించుకొని దాని తర్వాత పూరి జగన్నాథ్ రథయాత్రనైతే ప్రారంభించాము. మేమైతే అందులో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను మా ఫ్రెండ్స్తోని. చూసారా మేము ఎంత బాగా రెడీ అయ్యామో, చాలా బాగున్నాం కదా. ఈ ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగా కనిపిస్తుందో కదా. చూడండి ఎంత బాగా రెడీ అయ్యామో మేము పూరి జగన్నాథ్ రథయాత్రలో పాల్గొన్నందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అసలు మేము దగ్గర నుంచి పూరి జగన్నాథ్ స్వామిని చూస్తేనే ఎంత హ్యాపీగా ఫీల్ అయినాము. అసలు మేము పూరి జగన్నాథ్ స్వామి విగ్రహాలను చూస్తుంటే ఎంత మంచి అనిపించిందో తెలుసా. అలానే చూస్తూ ఉండబుద్దే అయింది. దేవుడు విగ్రహాల దగ్గర ఫొటోస్ ఇంకా వీడియోస్ తీయడానికి రాలేదు, ఎందుకంటే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. నేను చూస్తున్నారు నన్ను ఎంత బాగా రెడీ అయ్యాను కదా నేను పుట్టబొమ్మలాగా. చూడండి పూరి జగన్నాథ్ స్వామిని ఎంత దగ్గర నుంచి చూస్తున్నామో. ఇంకా దగ్గర నుంచి తీద్దాం అనుకున్నా కానీ మాకైతే వీలు కాలేదు. సో ఇదైతే మా రథయాత్ర. చూడండి ఎంత మంచిగా దాండియా ఆడుకుంటే చేస్తున్నాము. మేమైతే ఈ రథయాత్రలో ఫస్ట్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాము. చూడండి ఎంత బాగా చేస్తున్నామో కదా, ఎనర్జెటిక్గా. అసలు చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. మేము ఇంకా ఫస్టే ఉన్నాము, ఇంకా బ్యాక్ సైడ్ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఫుల్ మంది దర్శనం చేసుకోనికైతే ఫుల్ మంది వస్తున్నారు. సో చూస్తున్నారా, వాళ్ళకైతే మనకి మంచిగా ఎంత మంచి అయ్యగారు వాళ్ళ అయ్యగారిని కూడా పూజ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. మనకు ఆ భజనలు వింటూ ఇలాగ రథయాత్ర చేస్తూ ఉంటే ఎంత సంతోషంగా అనిపించిందో మాకు. అలా జగన్నాథ్ స్వామిని ఇట్లా తలుచుకుంటూ ఎంత బాగా మేము రథయాత్రలో పాల్గొంటే మాకు అయితే చాలా బాగా అనిపించింది. మధ్యలో హరే కృష్ణ హరే రాధా అనుకుంటా ఎంత బాగా మేము ఆ రథయాత్రలో పాల్గొన్నామంటే మాకైతే చాలా బాగా నచ్చింది. హరే కృష్ణ హరే రామ 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 హరే హరే, జై జగన్. అసలు చూడండి ఎట్లా రెడీ అయ్యాను నేను బాగున్నాను ఫ్రెండ్స్. బాగుంటే కామెంట్ చేయండి. నా జడ కూడా చూడండి ఎలా ఉందో. అవైతే రియల్ ఫ్లవర్స్ కాదు, ప్లాస్టిక్ ఫ్లవర్సే. ఎందుకు ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టుకున్నానంటే మనం ఇప్పుడు రథయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నాం కదా, ఫుల్ సన్నీగా ఉంటుంది. అది కూడా మనకి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లవర్స్ పెట్టుకున్నా మనకి మొత్తం ఇట్లా మొత్తం ఖరాబ్ అయిపోతాయి కదా, అందుకే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను నేను. చూడండి తినైతే మా ఫ్రెండ్ అన్నమాట. సో తిను కూడా మా ఫ్రెండే. వీరిద్దరైతే నా బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్. అందరూ మా క్లాస్లో అందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్సే. ఒకళ్ళు ఇద్దరు ఆగారు అట్లా కాదు, నాకు అందరూ బెస్ట్ ఫ్రెండ్సే. సో మేమైతే ఒక ఫోటో పిక్ అయితే తీసుకుంటున్నాం. అక్కడ ఫుల్ మంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అక్కడ మొత్తం మహాశక్తి ఆలయం మొత్తం ఇది భక్తులతో నిండిపోయింది. అసలు అక్కడ ప్రోగ్రామ్స్ అయితే ఎంత బాగుందో. మేమైతే అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నాము. నేను మంచిగా చదువుకోవాలని అయితే కోరుకున్నాను. చూడండి మేమైతే ఎంత మంచిగా రథయాత్ర ఇదే అన్నమాట. రథయాత్ర పూరి జగన్నాథ్ రథయాత్ర. సో ఎంత ఎనర్జెటిక్గా చేస్తున్నామో చూడండి. సో ఇక్కడైతే మాకు సాంగ్ ప్లే అవుతూనే ఉంది. మేమైతే డ్యాన్స్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాము.
అసలు మాతో పాటు ఇంకా వేరే స్కూల్స్ అన్ని స్కూల్స్ ఇంకా వేరే మంది అందరూ అసలు ఎంతమంది పాల్గొన్నారంటే మొత్తం ఒక స్ట్రీట్ మొత్తం నిండిపోయింది. ఇంకా మేము స్టార్ట్ కాకుండా ముందే మొత్తం ఒక స్ట్రీట్ మొత్తం ఇలాగా మొత్తం కంప్లీట్గా ఎండ్ పాయింట్ దాకానైతే వెళ్ళిపోయింది. పూరి జగన్నాథ్ రథయాత్రలోనైతే అసలు చిన్న నుంచి పెద్ద అనేసి అయితే ఏం లేదు. అందరూ అసలు కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, అసలు హౌస్ వైఫ్స్, ఈ ఓల్డ్ ఉమెన్స్ అందరూ అసలు ఎంత చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరు ఎనర్జెటిక్గానైతే ఈ పూరి జగన్నాథ్ రథయాత్రలోనైతే పాల్గొన్నారు. అసలు ఎంత ఎనర్జెటిక్గా చేసిందంటే మాతో పాటు కలిసిపోయారు వాళ్ళు కూడా. అసలు ఇలా రోడ్స్ మీదనైతే మొత్తం రంగోలీ అయితే ఫుల్ రోడ్ మొత్తం అయితే రంగోలీ అయితే వేసేసారు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ రంగోలీ మీదకి వెళ్ళి మేము ఇలా వెళ్తుంటే నాకైతే చాలా సాడ్ ఫీలింగ్ వచ్చింది. కానీ అయితే వాళ్ళైతే రంగోలీ చాలా బాగా వేశారు. సో మొత్తం మహాశక్తి ఆలయం నుంచి అక్కడ మొత్తం మేము రథయాత్రలో వెళ్తున్న రూట్ మొత్తం రంగోలీతోనే నిండిపోయింది. అసలు మేము డ్యాన్స్ చేస్తుంటే ఎంతోమందో వచ్చి ఎక్కడి నుంచో వచ్చి చూస్తున్నారు. అసలు మన కరీంనగర్లో ఇలాంటి పూరి జగన్నాథ్ రథయాత్రలు అసలు ఎంత బాగా కండక్ట్ చేశారో కదా. మేమైతే అప్ టు 10 సాంగ్స్ దాకానైతే కంటిన్యూగా చేసామన్నమాట. సో ఆ 10 సాంగ్స్ కూడా రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఆ 10 సాంగ్స్ ఇదైతే రఘుపుల్ల తిలక సాంగ్ అనమాట. ఇంకా వాటితో పాటు అన్ని ఎనర్జెటిక్ సాంగ్స్ అయితే మాకు చాలా బాగా అనిపించినాయి. మంచిగా చేస్తున్నాము మేమైతే. అసలు ఎంజాయ్ చేసుకుంటా ఎంత బాగా చేస్తున్నామో కదా. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మీకు ఎన్నెన్నో పెడుతూ ఉంటాం. మీరు కూడా మంచిగా చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని కనుక కొత్తగా వస్తే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో చూస్తున్నారు కదా అసలు మేము కంటిన్యూస్గా ఎంత ఎనర్జెటిక్గా చేస్తున్నామో చూడండి మీరే. అసలు ఆ నడుస్తుంటూ ఆ ఎంజాయ్మెంట్ చేస్తుంటూ డ్యాన్స్ చేయడం ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. అసలు మాకు కరీంనగర్ మొత్తం అలా తిరుగుతూ ఉన్న నాకైతే అసలు కొంచెం కూడా లెగ్ పెయిన్ రాలేదు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అది ఆ దేవుని మహిమ.